ఓట్లు బీజేపీ చోరీ చేయడం కాదు, సీఎం రేవంత్ రెడ్డి మెదడు చోరీ అయినట్లుందని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఓటు చోరీ ఎలా జరిగింది? ఎస్ఐఆర్లో కాంగ్రెస్ కూడా పాల్గొంటుంది కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉండొచ్చు, తమ పార్టీలో లేదన్నారు. ఇక మోదీ వచ్చాక ప్రపంచంలో ఆర్థికంగా 4వ స్థానంలో భారత్ నిలిచిందంటున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజుతో. అయితే మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, ఈ 12 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఏ విధంగా ఈ దేశం ముందుకు వెళ్ళింది? చూడండి, 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 2014 ముందు ఈ దేశంలో 72 మాత్రమే ఎయిర్పోర్ట్లు ఉండే. ఇప్పుడు 150 ఎయిర్పోర్ట్లు అయినాయి. అంటే 12 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు జాతీయ రహదారులు ప్రతిరోజు 13 కిలోమీటర్లు ఉంటాయి. ఇప్పుడు 68 కిలోమీటర్లు ప్రతిరోజు ఉంటున్నాయి. ఈరోజు ఇప్పటికే 14 సంవత్సరాల్లో జాతీయ రహదారులు ఏదైతే కిలోమీటర్లు అయితే ఉన్నాయో ఈ దాదాపు 10,000 కిలోమీటర్ల పైగా జాతీయ రహదారి నిర్మాణం అయినాయి. గతంలో 6 ఐఐటీలు ఉంటే ఈ యొక్క 12 సంవత్సరాల్లో 20 ఐఐటీలు చేశారు, 20 ఐఎంలు చేశారు, ఎన్ఐటీలు 30 చేశారు. ఆ ఎయిమ్స్ కూడా పెంచడం జరిగింది. 6 నుంచి 20 దాకా అయినాయి. మీకు జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ యూనివర్సిటీ, ఇది కొన్ని రంగాలు మాత్రమే. ఇది కాక ఈరోజు మొత్తం ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, డిజిటలైజేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈరోజు భారతదేశం ఏదైతే వేగంతో ముందుకు పోతా ఉందో ప్రపంచంలో ఆర్థికంగా 4వ పెద్ద సంస్థగా ఈరోజు మనం మారినాము. కానీ గతంలో ఎక్కడో 30 స్థానాలు ఉన్నట్టు 4వ స్థానానికి మనం వచ్చినాం. కానీ ఇదంతా ప్రగతి మనకు కనబడతా ఉన్నది. మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వీటితోని ఈరోజు యువతకు అనేకమైన ఉపాధి కలిగించేటువంటి ప్రయత్నం అయితే ఉంది. ఉపాధి వారు ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చారు అనేటువంటి వాతావరణ నిర్మాణం చేసినాం. ముఖ్యంగా మీరేమో ఒకవైపు ఇంత అభివృద్ధి జరిగింది దేశంలో అంటున్నారు, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి జరగలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? నేనేమంటా అంటే వాళ్ళ పన్ను వాళ్ళు చేయరు కాబట్టి అభివృద్ధి జరగలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చింది. జాతీయ రహదారులు మీ ఇచ్చినాం, రైల్వే స్టేషన్లు ఇచ్చినాం, రామగుండం ఫర్టిలైజర్ ఇచ్చినాం, కోచ్ ఫ్యాక్టరీలు ఇచ్చినాం, ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఇచ్చినాం, ఎయిమ్స్లు ఇచ్చినాం, సెంట్రల్ యూనివర్సిటీలు ఇచ్చినాం. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మాకు ఏమి ఇవ్వలేదు, డెవలప్మెంట్ కాదు. ఎట్లయితుందండి? 13 లక్షల కోట్లు మామూలుగా ఇది. ముఖ్యంగా ఏదైతే జయంతి మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఓట్ చోరీ ఒకప్పుడు చేశారు, ఇప్పుడు సీట్ చోరీ చేశారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? వాళ్ళ మెదడు చోరీ అయిందని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే సీట్ చోరీ ఎవరు చేస్తారండి? వాళ్ళు అసలైన సమాచారం ఇవ్వక ఎఫిడవిట్లో రూల్స్ ప్రకారము వాళ్ళ రిజెక్షన్ అయితే మా మీద ఎందుకు ఏడుస్తారండి వాళ్ళు? అదేవిధంగా మీరు వాస్తవంగా ఆలోచిస్తే ఈరోజు ఓటు చోరీ దేనికంటే ఎస్ఐఆర్లో, మరి మీరు కూడా ఎస్ఐఆర్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు కదా, ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు? అటువంటిప్పుడు ఎస్ఐఆర్ తీసుకొచ్చింది మీ ప్రభుత్వం 2002 లాస్ట్, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అవుతా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా మీరే చేసుకోవచ్చు. మీరు ఓడిపోతున్న పరిస్థితి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయిన అబండాలు వేస్తున్నారు. సీట్ చోరీ లేదు, ఓటు చోరీ లేదు, మీ మెదడు చోరీ అని చెప్పి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా కోవట్లు అంటున్నారు. ఈ కోవట్ల వ్యవహారం ఏంటి? ఈ కోవట్లు మనకైతే అర్థం కాదు. వాళ్ళ పార్టీలో ఉండొచ్చు, ఏదైనా మనకు తెలియదు. మా వాళ్ళు అక్కడ లేరు, వాళ్ళ వాళ్ళు మా దగ్గర లేరు. మొత్తానికి ఏదైతే ఒకవైపు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవి చేపట్టాక దేశంలో చాలా అభివృద్ధి అనేది జరిగింది. తెలంగాణకు సంబంధించి కూడా చూసుకుంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు కూడా మండిపడ్డారు. ఒకవైపు మేము అభివృద్ధి పదంపై దూసుకు వెళ్లాలని మేము భావిస్తూ ఉంటే మాతో కలిసి రాకుండా ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మహేందర్ తో వేణు, హైదరాబాద్.